ఐఎమ్ బిలియనీర్ ఐఎమ్ బిలియనీర్ ఐఎమ్ బిలియనీర్ TRAON 93456 మన యూట్యూబ్ ఛానల్ అండి. ఐఎమ్ బిలియనీర్ థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మనం సేమ్ 4, 13, 22, 31, 40, 44, 48, 58 కూడా అవి డేంజరస్ నెంబర్ అండి. డేంజరస్ శత్రు సంఖ్య ఇది ఇప్పుడు చాలా చాలా డేంజర్ అండి, ప్రమాదం అండి. ఈ పేర్లు ఈ నెంబర్లో ఉన్నప్పుడు పేర్లు ఉంటే ఫస్ట్ ఇది స్టార్టింగ్ స్టేజ్ ఉన్నాడు అంటే బాబు లేదా బాబు పుట్టినారు. ఈ 4 సిరీస్ల పేరు పెట్టుకుంటే ఆ బాబుకి పారాలసిస్ అంగవైకల్యం వస్తుందంటే అందరికీ అని చెప్తలేము, కానీ పర్టికులర్గా ఈ నెంబర్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ. మళ్ళీ ఈ డేట్ ఆఫ్ బర్త్ 8/17/26 ఈ తేదీలో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ 4, 13, 21, 40, 44, 48, 58 ఈ సిరీస్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి, ఇది మనిషిని తొందరగా చంపేస్తుంది. అంటే స్టేజ్ ఫస్ట్ అన్నట్టు పారాలసిస్ రావడం, లేకుంటే అంగవైకల్యం అవుతుంది. ఒకవేళ కాకుంటే అతనికి మ్యారేజ్ కాదు. మ్యారేజ్ అయినది పిల్లలు కారండి. నిజం, ఇది మేము చూశాను. మీరు నమ్మకుంటే మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదండి, మొబైల్ నెంబర్ని ఆల్ డిజిట్స్ 10 ఉంటాయి కదండి, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 డిజిట్స్ ఉంటాయి కదా, దీన్ని ప్లగ్ చేయండి. అంటే ఎగ్జాంపుల్ 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 ఇట్లా ప్లగ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 44, 48, 58 రావద్దండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్ డెత్, అది అనుకోకుండా జరుగుతుందండి. నేను చూశాను 2 days 3 days బ్యాక్ కోసం. కొంతమంది పేర్లు చెప్పడం లేదండి, మళ్ళీ ఫీల్ అవుతారని. కొంతమంది పేర్లో 40 వచ్చిందండి, కొంతమంది పేర్లో 22 వచ్చిందండి. వాళ్ళ ఏజ్ కొంతమంది 3 years, 2 years, 18 years, 14 years. ఒక వ్యక్తి అట్లీస్ట్ అంటే ఇప్పుడున్న సీజన్లో 20 years బ్రతకడమే చాలా గగనం అవుతుంది. ఒకప్పుడు మనం 1990లో పుట్టిన వ్యక్తులం కొంతమంది ఇప్పటికీ బ్రతుకున్నారండి. అంటే ఆ పేరు ప్రభావం అప్పటి వాళ్ళకు తెలుసు అండి. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు పేర్లు పెడుతున్నాము. అందులో ఈ సిరీస్ ఎక్కువ ఉంటుందండి. 23, 31, 40, 44 పేరెంట్స్కి ఏం తెలియదండి, కానీ ఆ పేరు పెట్టిన తర్వాత ఆ పిల్లలకు ఎఫెక్ట్ కావడం వల్ల చాలా చాలా డేంజర్ అవుతుందండి. మనం ఈవెన్ ఒక వ్యక్తి పుట్టినాడు అనుకోండి, పుట్టిన పాప ఆర్ బాబు అట్లీస్ట్ 60 or 70 years బ్రతకాలండి. అది కంపల్సరీ. అది 60 years ఉంటేనే మనిషి వాల్యూ కదా. ఇప్పుడు 2 years, 3 years, 5 yearsలో చనిపోవడం అదేందండి. ఇప్పుడు 17 years, 19 years, 20 yearsలో ఏది సెల్ కొనివ్వలేదని, అప్పులు ఉన్నాయని, ఏది మన రైతులు పంట పండలేదని, కొంతమందికి సైబర్ క్రైమ్స్లో చిక్కిన వాళ్ళు, క్రైమ్స్లో ఉన్న వాళ్ళు ఎంత మిడిల్ 20 అట్లీస్ట్ 25 బిలో నుంచే చనిపోతున్నారండి. అందరూ చనిపోతున్నారు. ఎందుకండి? మనం అట్లీస్ట్ 60 నుంచి 75 వరకు బ్రతకాలండి. అది రూల్ కంపల్సరీ ఒక వ్యక్తి పుట్టినప్పుడు. కానీ మనం అనుకోని సంఘటనల ద్వారా
కొన్ని పేర్లనే చెప్పలేం లేదండి. కానీ ఇక మన పేరెంట్స్ కూడా కొన్ని తెలియదు. చూడండి ఇప్పుడు 2000 జనరేషన్ లేకుంటే 2020 జనరేషన్ వాళ్ళకు తెలియదు కదా. 1990లో, 1980లో, 1999లో ఎంత కష్టపడ్డారు మన పేరెంట్స్ అనేది ఎవ్వరికీ తెలియదు. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఏం తెలియదండి. ఏదో ఉన్నామంటున్నాము, చేసినామంటారు. కానీ ఈ 1990లో అసలు మనీ కోసము 1980లో ఎంతో కష్టపడ్డారండి వాళ్ళు బ్రతికి. పిల్లల్ని చదివారు, పిల్లల్ని కష్టపడి పెద్దవాళ్ళుగా చేశారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏమో వ్యసనాలకు, చెడు అలవాట్లకు బానిసై చనిపోతున్నారండి. వాళ్ళు చనిపోతే ఏమున్నదండి, చనిపోతే ఏమున్నది, ఏముండదు. కానీ వాళ్ళ పేరెంట్స్ జీవితాంతం ఒక్కరే కదండి. వాళ్ళ పేరెంట్స్కి ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయినా ఏదేమైనా కానీ వాళ్ళు చనిపోతారు సప్పునే కొట్టరు. కానీ వాళ్ళ మీ పేరెంట్స్ మీరు ఒక్కరే ఉంటారు కదా, ఇద్దరు ఉంటారు కావచ్చు, కానీ మీ లోటు అనేది ఎప్పటికీ ఉంటుంది కదా. అందుకోసం కొంచెం జాగ్రత్తగా అండి. మనకి నెంబర్స్ అనేది చాలా డెత్ నెంబర్ అండి. 4 సిరీస్ అనేది ఈ అమెరికాలో 13ని బ్యాన్ చేశారండి. ఏ ఫ్లోర్కు పెట్టారు. మీరు కావాలంటే చూడండి. 13 అనేది డేంజర్ నెంబర్. ఈ 4 సిరీస్ అనేది మనిషిని ఘోరంగా చంపేస్తుంది. అసలు ఏరే పడదు, చంపేస్తుంది. అంత నెంబర్ అంటే అందరికీ పడుతుందా అని చెప్తలేము, కానీ పడనోళ్ళకు మాత్రం ఎఫెక్ట్ అవుతుంది కదా. వాళ్ళకి ఫ్యామిలీలో ఏదన్నా ఒకటి అవుతుంది కదా. మీరే చెప్పండి మరి, వాళ్ళకి ఏదైనా అవుతుంది కదా. ఈ సిరీస్ అంటే అంత డేంజర్ అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక ఇంట్లో ఒకరు కోల్పోతే వచ్చే బాధ ఎవరికి చెప్పుకోలేనంత ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా పేర్లు పెట్టండి. ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టి పిల్లల జీవితాలు నాశనం చేయకండి. నా దగ్గర అని చెప్తలేను మీకు. ఎవరైనా మంచి వ్యక్తి న్యూమరాలజిస్ట్ని అడగండి. న్యూమరాలజిస్ట్ అడిగి పెట్టండి. మీకు ఇంటి పక్క పొంటోళ్ళు చెప్పారు, ఇంటి వెనుకోళ్ళు చెప్పారు, ఇష్టం వచ్చినట్టు పేర్లు పెడితే పిల్లల జీవితాలు నాశనం అవుతాయండి. ఇప్పుడు మీ పేరు బాగుంటేనే కదా మీరు సక్సెస్ అయ్యి మీ పిల్లల్ని కానీ వాళ్ళకు మంచి పేరు పెట్టాలంటారు. ఇప్పుడు మీరు బాగుండి మీ పిల్లలు అంగవైకల్యంతో ఉంటే అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది. అంగవైకల్యం మరియు ఏదైనా చనిపోయారనుకోండి ఎంత బాధ ఉంటుంది. అది చాలా డేంజర్ అండి. కొంచెం జాగ్రత్తగా పేర్లు పెట్టండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ యామ్ బిలియనీర్.